ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రములు కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలండి. మన దేవుడు సజీవుడు, మహోన్నతుడు, ఆయన పాపము లేనివాడు. ప్రజలందరినీ రక్షించటానికి ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ పాపి అని బైబిల్లో రాయబడింది. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. ఏమండి, మహిమనివ్వటానికే మనందరి కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఎవరంటే నజరేయుడైన యేసు, పాపము లేనివాడు, లోకరక్షకుడు. ప్రైజ్ ద లార్డ్. ఏమండి, ఉదయకాల సమయంలో దేవుని వాక్యం మనం చదువుకుందాము. ఈ డైలీ బ్రెడ్లో ఏమన్నా బాగున్నారు కదండి, మా కొరకు ప్రార్థన చేస్తున్నారు కదా, ప్రార్థించండి, సహకరించండి, భారముతో ప్రార్థన చేయండి. అనేక ఆత్మలు మా ద్వారా మా దేవుని రాజ్యంలో పట్టబడినట్లు ప్రార్థించాలని కోరుకుంటున్నాను. ఈ పూట దైవ ధ్యానముగా మనం వాక్యం చదువుకుందామండి. రేపటి రోజు మరి ఏంటండి 29 వస్తుంది కదండి. 29 మాసాంతర కూడిక ఇవన్నీ ఉంటాయి సాయంత్రము, కాబట్టి నైట్ ఉంటాయి. రావాల్సిన వారి పరిసర ప్రాంతంలో ఉంటే బాలజనరి, అరుంధతిని ప్రాంతంలో ఉంటున్నట్టు వారు మీరు సంశయం లేకుండా రాగలరు. దేవునికి మహిమ. చూడండి, ఈ పూటకు దేవుడిచ్చిన వాక్యాన్ని చదువుకుందాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 8 చదువుతానండి గబగబా. 8 2 కొరింథీ 9:8. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. హల్లెలూయా. మరల చదువుతాను. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీరు సర్వసమృద్ధి గలవారై ఉన్నతమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. ఏమండి, ప్రతి కార్యము చేయుటకు. ఏ కార్యం ఇదంటే ఉన్నతమైన కార్యము. ఏంటండి? ఉన్నతమైన కార్యము. అన్నిటి యందు ఎల్లప్పుడు మీరు సమృద్ధి గలవారే. ఏంటండి సమృద్ధి అంటే? లోటు, కొరత ఉంటే సమృద్ధి అంటారండి? అనలేము. కొరతగా ఉందనుకోండి, ఏదో ఒక వెలితిగా, ఏదో లోటుగా ఉంటే సంతోషంగా ఉండలేము. అయితే సర్వసమృద్ధి కలగాలంటే ప్రతి కార్యమందు ఏంటండి? సత్కార్యం. ఇక్కడ బైబిల్లో ఉన్నతమైన కార్యం. ఏ కార్యం అండి? ఉన్నతమైన కార్యము మనం చేయాలంటే ప్రతి ఉన్నతమైన కార్యములు దేవుని కృప అవసరం. ఏ కృప అవసరం అండి? దేవుని కృప, యేసయ్య కృప అవసరం. ఒక వ్యక్తి నెహెమ్యా ఏంటండి? నెహెమ్యా గ్రంథంలో 2వ అధ్యాయములో ఉంటాయండి. 2వ అధ్యాయము నేను చదివిస్తాను. 2వ అధ్యాయములో వచ్చేసరికి అక్కడ నెహెమ్యా విచారంగా ఉంటాడు. ఎలా ఉంటాడండి? విచారంగా రాజు దగ్గర. ఇక్కడ ఉంటుంది 2వ అధ్యాయం 1వ వచనంలో. అటు తర్వాత అర్తహషస్తు రాజు 7వ కాలమున 27వ సంవత్సరములో సీసాను మాసమందు, ఇదేంటండి ఈ మాసమందు నాకు సరిగ్గా కనబడట్లేదు, మాసమందు రాజు ద్రాక్షారసం త్రాగవలనని చూచుండగా నేను ద్రాక్షారసం తీసుకుని రాజునకు అందించి తిని, అంతకు పూర్వం నేను ఎన్నడూ అతని ఎదుట విచారముగా ఉండలేదు. కాగా రాజు, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖం విచారము ఉన్నదేమి, నీ హృదయ దుఃఖం చేతనే అది నీ కలిగని నాతో అనగా నేను మిగుల భయపడి రాజు చిరంజీవి అవునుగాక అని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. రాజు ఎదుట ఏంటండి? రాజు ఎదుట ఎందుకు విచారంగా ఉన్నాడు అనంటే, మొదటి అధ్యాయంలో చూసేసరికి అక్కడ యెరూషలేము యొక్క పట్టణం యొక్క ప్రకారములు అక్కడ శిథిలమైపోయాయి, కాల్చబడిపోయాయి శత్రువుల చేత. అయితే ఏంటంటే ఆ యెరూషలేము ప్రకారముల విషయమై ఈయన దుఃఖపడుతూ ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటే, అప్పుడు ఏంటంటే ఆ రాజు ఇతను చూసి ఏమైంది, ఏంటి సంగతి అంటే అప్పుడు చెప్తాడు ఈ పరిస్థితులని. అయితే నీకేం కావాలని అడుగుతాడు. ఏంటంటే నీకేం కావాలి, వాట్ యు వాంట్ అని అడిగితే అప్పుడు ఆ నెహెమ్యా ఏమంటున్నాడంటే, చూడండి ఇదే అధ్యాయములో 2వ అధ్యాయములో, నీ సముఖమందు 5వ వచనం, నీ సముఖమందు నేను దయ పొందిన ఎడల
నా పితరుల సమాధులను పట్టణంలో తిరిగి కట్టునట్లుగా నన్ను యూదా దేశమునకు పంపుడని వేడుకొనుచున్నానని నేను మనవి చేసి తిని. అందుకు రాజు రాణి తన యొద్ద కూర్చొని ఉండగా, నీ ప్రయాణము ఎన్ని దినములు పట్టును, నీవు ఎప్పుడు తిరిగి వచ్చుదని అడిగాను. నేను ఇంతకాలమని చెప్పినప్పుడు రాజు నన్ను పంపుటకు చిత్తము గలవాడాయను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇదే అధ్యాయంలో 8వ వచనం ఉంటుంది. పట్టణ ప్రకారముకును మందిరముతో సంబంధించిన కోట గుమ్మముకును నేను ప్రవేశింపబో ఇంటికిని దూలములు మ్రాణులు ఇచ్చినట్లుగా రాజుగారి అడవులను కాయు ఆసాపునకు ఒక తాకీదును ఈడని అడిగి తిని, అలాగూ నాకు తోడుగా ఉండి నాకు కృప చూపు, ఇది చాలా ప్రాముఖ్యం అండి, ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణా హస్తము కొలిది రాజు నా మనవి ఆలకించెను. ఏమండి ఇక్కడ ఏమంటున్నాడు నెహెమ్యా? నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణ హస్తము కొలిది రాజు నా మనవి ఆలకించెను. నా దేవుని కరుణా హస్తము, నా దేవుని కృపచేతనే ఎదుగో నేను కనికరింపబడ్డాను, కృప పొందుకున్నాను, నేను కృప పొందుకున్నాను అంటున్నాడు. ఏమండి ఎదుగు యెరూషలేము పట్టణ ప్రకారం యొక్క పునరుద్ధి కార్యక్రమంలో పునరుద్ధి క్రమంలో ఈ నెహెమ్యాకు దేవుడు ఏం చేశాడండి? కృప చూపాడు. ఏం చేశాడండి? కృప చూపాడు. కావలసిన అన్ని కూడా సమకూర్చి ఆ రాజు, ఒక అన్యరాజు కదండి, ఒక అన్యరాజు ద్వారా దేవుడు ఏం చేశాడండి? కృప చూపాడు. దేవుడు కృప చూపాడు అంటున్నాడు ఇక్కడ నెహెమ్యా. కాబట్టి ఉదయకాల ప్రియమైన వారులారా, మన దేవుడు కృపచూపువాడు. ఏంటండి? కృపచూపువాడు. ఆయన కృపగల దేవుడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన అండి. పరిశుద్ధుడా మహోన్నతుడగు తండ్రి, కృపాసత్య సంపూర్ణ దేవానికి స్తోత్రములు. అయ్యా కృపగల దేవుడవు, దయగల దేవుడు ప్రభానికి స్తోత్రములు. మీరు సర్వసమృద్ధి గలవారై ప్రతి ఉన్నతమైన కార్యమందు దేవుడు కృప చూపు గలవాడని పౌలు అంటా ఉన్నాడు. అవును ప్రభా, అయ్యా తండ్రి నీకు ఉన్నతమైన కార్యం చేపట్టాడు నెహెమ్యా. అతని విషయం మీరు కృప చూపు నేను వందనాలు చేస్తూ ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ విషయంలో కూడా మీరు కృప చూపమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.